ధర్మసాగర్ మండల్ రాపాకపల్లి గ్రామంలో గ్రామ శివారులో సర్వే నెంబర్ 838, 839, 840, 841, 842లో ఉన్న 13 ఎకరాల భూమిని రాజ్ సింగ్ పట్టాదారులు వంశస్థులు ఠాగూర్ అనురాధ సింగ్, ఠాగూర్ ఉమా సింగ్, ఠాగూర్ మహేంద్ర సింగ్ మాకు తెలియకుండా ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా గతంలో ఉన్న ఎంఆర్ఓ ద్వారా పట్టా పాస్బుక్లు వారిపై చేసుకున్నారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో బాధిత రైతులు మాట్లాడుతూ మా తాతల కాలం నుంచి ఇక్కడనే ఉంటున్నామని, తాత ముత్తాతల సమాధులు మా పొలంలోనే గోరీలు పెట్టామని అన్నారు. మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా 13 ఎకరాల భూమిని గతంలో ఉన్న ఎంఆర్ఓతో కలిసి పూర్తిగా పట్టా చేసుకున్నారు. పట్టా పాస్బుక్ మా పేరుపైనే ఉన్నాయని, ఈ మధ్యనే పట్టా పాస్బుక్లు గతంలో ఉన్న ఎంఆర్ఓతో చేతులు కలిపి మార్పిడి చేశారని వారు ఆరోపించారు. ఏ అధికారులు వచ్చి సర్వే ఇప్పటి వరకు చేయలేదు. మొత్తం మేము 21 మంది రైతులం ఉన్నాం. మాకు సరైన న్యాయం కావాలంటూ లేని ఎడల ఇదే పొలంలో పురుగుల మందు తాగి హత్యాయత్న ప్రయత్నం చేసుకుంటామని వారు ఆరోపించారు. సంబంధిత ఎంఆర్ఓ, ఆర్డీఓ అధికారులు స్పందించి సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధర్మసాగర్ శివారి కిందకి వస్తే ఇది కూడా మాకున్నటువంటి సర్వే నెంబర్లు 838, 39, 40, 41, 841, 42 వరకు 41 వరకు ఉన్నటువంటి 13 ఎకరాల చిల్లర భూమిని మా తాతల ముత్తాల నుండి మేము ఎస్సీలము, దళితులము, మాతో పాటు బీసీలు అయినటువంటి ఒడరి కాలనీ వాళ్ళు ఉన్నారు. మేమందరం కలిసి ఇక్కడ మేము పుట్టకముందు మా తాత ఇక్కడ వ్యవసాయం చేసిండు, మా తండ్రి వ్యవసాయం చేసిండు, మేమే వ్యవసాయం చేస్తున్నాం. ఇప్పుడు నేను 52 సంవత్సరాలు ఉంటా. ఇప్పటికి నేను చిన్నప్పటి నుండి వ్యవసాయం చేస్తున్నా. ఈ ప్రాంత భూములన్నీ మాయే. మేము గొర్రెలు మేపుకున్నాం, కొట్టాలు వేసుకున్నాం, బోర్లు వేసుకున్నాం, వ్యవసాయం చేసుకుంటున్నాం. దీని మీద ఆధారపడి జీవిస్తున్నాం. పాత ఏ కాలంలో ఇక్కడ ఉన్నటువంటి బొందిరోళ్ళు అంటే రాపాకపల్లి ఊళ్ళో ఉన్నటువంటి భూములు మొత్తం కూడా సింగులు అంటే బొందిరోళ్ళ పేర్ల మీద ఉన్నాయి. అవి కానీ రజ్జు సింగ్కి సంబంధించినటువంటి పట్టదారులు అయినటువంటి వంశస్థులు ఠాగూర్ అనురాధ సింగ్, ఠాగూర్ ఉమా సింగ్, ఠాగూర్ మహేంద్ర సింగ్ అంటే వీళ్ళు రజ్జు సింగ్కు సంబంధించినటువంటి వారసులు. మాకు తెలియకుండా మా తాతల పేర్లు, వాళ్ళ తాతల పేర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని వాటన్నిటి మీద అక్రమంగా మాకు తెలియకుండా నోటీసులు పంపకుండా, నోటీసులు పంపించినట్టు దొంగ సంతకాలు పెట్టించుకొని వాళ్ళు కోర్టు ద్వారా ఎంఆర్ఓ ఇంతకుముందు ఉన్నటువంటి ఎంఆర్ఓ సారానందం గారికి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు. అయిన ద్వారా మాకు ఎంఆర్ఓ అయితేనే స్థానికంగా కొంచెం కూడా మాకు తెలియకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆయన పట్టాలు అంటే అనురాధ సింగ్, ఉమా సింగ్, మహేందర్ సింగ్ల పేర్ల మీద ఉన్నటువంటి 13 ఎకరాల భూమిని పూర్తి వాళ్ళ పేరు పట్టాలు చేసిండ్రు. మాకు తెలియకుండా మేము రైతు బంధు తీసుకుందామని, మేము యూరియా బస్తాలు తీసుకుందామని, వడ్లు అమ్ముకుందామని పోయేసరికి మా పేర్లు పట్టాలు కనబడతలేవు. వెంటనే మేము కలెక్టర్ గారి దగ్గర పోయినాం. కలెక్టర్ గారికి నోటీస్ ఇచ్చి వాళ్ళకు మేము అప్లికేషన్ పెట్టుకుని మేము అందరం రైతులు ఇస్తే వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అది దాని మీద సర్వే చేయమని చెప్పి ఇంతవరకు కూడా ఏ అధికారులు వచ్చి మాకు సర్వే చేయలేదు. ఇప్పటికి ఇట్లా ఉన్నది మాకు తెలియకుండానే వాళ్ళు అక్కడ ఉండి అధికారులను అంటే రౌడీలను, వెంచర్ చేసేటోళ్ళను వాళ్ళందరినీ వచ్చేస్తాను చూస్తాను, మమ్మల్ని భయభ్రాంతులు చేస్తాను, మిమ్మల్ని తీసేస్తాం, లేపేస్తాం, మీకు పోలీసులను తీసుకొచ్చి మిమ్మల్ని నిలబెట్టి సాగు చేస్తామని మమ్మల్ని భయభ్రాంతులు చేస్తాను. ఏ ఒక్కరు ఇక్కడ అడుగు పెట్టినా కానీ ఇక్కడ 13 ఎకరాలకు సంబంధించినటువంటి మొత్తం 21 మంది మేము రైతులు ఉన్నాం. దీని మీద ఆధారపడి 21 మంది ప్రభుత్వం మీద, అధికారుల మీద వాళ్ళే కారణం అని చెప్పి మేము అందరం మందు పోసుకొని సత్తాం. మా పిల్లల చదువుల కోసం, మా భవిష్యత్తు కోసం, మా జీవితాల కోసం, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం మేము భూములు కాపాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఇంతవరకు మేము కాపాడుకుంటూ వచ్చినాం. మేము కూడా ఈ భూములు మా తాతలు, చిన్నాయనలు, పెద్దనాయన నుంచి కొనుక్కునే, వాళ్ళు అమ్మిపోతే వాళ్ళ ద్వారా తర్వాత మేము కొనుక్కునే. ఇవన్నీ ఇప్పుడు మాకు వచ్చేసరికి వీళ్ళు దొంగ పట్టాలు చేసుకున్నారు. కాబట్టి వెంటనే మాకు న్యాయం జరిపించాలి. వెంటనే దీని మీద చర్య తీసుకోవాలి. దీని ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేయాలి, ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేయాలి, కలెక్టర్ గారు, రెవెన్యూ శాఖకు సంబంధించిన మంత్రి కూడా దీని మీద చర్య తీసుకొని వెంటనే మాకు తగిన న్యాయం చేయాలని మేమందరం ఇక్కడ రైతులందరం కోరుకుంటున్నాం. మా తాతల సమాధులు చూడండి, మా తాతల సమాధులు పెట్టుకున్నాం. ఇప్పుడు కాదు, వాళ్ళు జమాలు చచ్చిపోయి వాళ్ళు 50 సంవత్సరాలు అవుతుంది. అప్పటి సమాధులు ఉన్నాయి. ఇక్కడ అక్కడ గోరీలున్నాయి, అక్కడ గోరీలున్నాయి, అక్కడ గోరీలున్నాయి. పొలాలు ప్రస్తుతాన్ని మేము కాస్తూ చేసుకుంటున్నాం. ఇది కాస్తులో మేమే ఉన్నాం, కానీ పట్టాలు మాత్రం వాళ్ళు అయిపోయింది. కాబట్టి వెంటనే వాళ్ళ పట్టాలను రద్దు చేసి తిరిగి మా పట్టాలు మాకు ఇప్పించగలరని మేము సవినయంగా కోరుకుంటున్నాం. జిల్లా హన్మకొండ, మండలం ధర్మసాగర్. మాది గ్రామం రాపాకపల్లె. మాది భూములు వెనుకట 100 సంవత్సరాల కనిచలు ఉన్నాయి. మా తాతలు పోయిళ్ళు, మా తాతల కొడుకులు పోయిళ్ళు. ఇప్పుడు మేము 3వ తంతకు వచ్చినాం. 3వ తంత నుంచి కాపాడుతాను, మేమే దున్నుకుంటాను. మాకు పట్టాలు అయినాయి, మాకు పట్టాల మీద పైసలు కూడా పడ్డాయి.
లోన్ పట్టాలు కుదబెట్టి బ్యాంకులో లోన్ తెచ్చుకున్నాం. లోన్ కూడా మాపైంది. ఇప్పటికీ వచ్చే రోజులు అవుతుంది. మేము ఇళ్ళనే గుడిసెలు వేసుకున్నాం. ఇళ్ళనే మా తాతల కనిచలు ఇళ్ళనే ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు ఇన్నే ఉన్నాయి. మా భూముల పక్కకు కొంటే ఉన్నాయి ఇల్లులు కూడా, గోరీలు కూడా ఉన్నాయి. వాళ్ళు చచ్చిపోతే కూడా ఇన్నే పెట్టుకున్నాం. మా శిలకలలోనే రాలేసుకున్నాం. మాకు తెలియకుండా ఆమె మాకు ఎవ్వరికి తెలియకుండా మా పట్టాలు ఉంచి ఎవరి దారనో తెలియకుండా మొత్తం పేరున అన్నీ మా పట్టాల మీద కట్ చేసి ఆమె దొంగ పట్టాలు చేసుకున్నది. ఆమె ఎప్పుడు చేసుకున్నదో మేము మళ్ళా పైసలు పడతలేవు, మా రైతు బంధు మా పిండి బత్తాలు తెచ్చుకొని పోతే మాకు అప్పుడు తెలిసింది. మాకు తెలియకుండానే చేయించుకున్నది. ఆమె ఏమారావు పట్టుకున్నది, దొంగతనంగా పట్టాలు చేయించుకున్నది. మాకు చేయాలి. ఇప్పుడు చేసి దయచేసి మా పిల్లల పెళ్ళికున్నారు. మేము అమ్ముకుంటాం కావచ్చు, ఇన్ని రోజులు కాపాడుకున్నాం. ఇప్పుడు అమ్ముకోనా అంటే మమ్మల్ని బెదిరిస్తుర్రు. పోలీసు వాళ్ళని పంపిస్తా, వాళ్ళని పంపిస్తా అని బెదిరిస్తుళ్ళు. వాళ్ళని తోలుతాంది, వీళ్ళని తోలుతాంది, కొనాలని. అట్లా ఎందుకు కొననిస్తాం మేము? ఆమె గోనాలు అవ్వాలన్న గోనాలు అనుకున్న వాళ్ళు అయితే వీడికి వస్తే మేము 20 మంది ఉన్నాం ఈడ కాశీ మీద. మా పిల్లల కానించాలి మేము మందు పోసుకొని చచ్చిపోతాం. ఇళ్ళనే ఎవరన్నా అడుగు పెట్టాలా? దయచేసి ఏమారావు కానీ ఈ మండల ఆఫీస్ వాళ్ళు కానీ ఎవ్వరన్నా మా భూములు మాకు వచ్చేటట్టు చేయాలి. కలెక్టర్గా అడిగి పోయి మేము కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి మేము ఇన్ని రోజులు కష్టపడి దున్నుకొని వ్యవసాయం చేసుకుంటాం. మేము ఒడ్డిరోళ్ళం, మట్టి పని చేసుకుంటాం, కూలి పని చేసుకునేటోళ్ళం. దయచేసి మాకు వచ్చేటట్టు చేయాలి. పైసలు పెట్టుకొని దొంగతనంగా మాకు తెలియకుండా చేపించుకున్నది ఆమె. మాకు పైసలు కూడా తెచ్చుకున్నాం. ఇన్ని రోజులు మాకు పట్ట పైసలు కూడా పడ్డాయి. ఎందుకు పడతలేవు అని మేము ఇన్ని రోజుల కంచెలు తిరుగుతూనే ఉన్నాము. దయచేసి మా పట్టాలు మాకు చేయాలి. ప్రమిళ అది రాపాకపల్లె, మేము ఒడ్డిరోళ్ళం.